హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఎన్ఐఐటి క్యాంపస్ స్కామ్ అని నన్ను అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో అసలు నేను చూసా, రఘు కే అనే సార్ అయితే చెప్తున్నాడు, ఎన్ఐఐటిలో జాయిన్ అవ్వకండి, మీ డబ్బులు మొత్తం దోచేస్తున్నారు అని చాలా చెప్తూ ఇంకా ఏది చెప్పకూడదు సార్కి అసలు అది తెలిసి చెప్తున్నాడా తెలియక చెప్తున్నాడా నాకైతే అర్థం అవ్వట్లేదు. సో సార్ చెప్పిన దాంట్లో ఒక వీడియోకి అయితే సరే ఫ్రీక్వెంట్గా వచ్చిన వీడియోకి అయితే ఇప్పుడు నేనైతే రిప్లై ఇవ్వబోతున్నా. సార్కి ఈ వీడియో మస్ట్ సార్ చూసేటట్టు అయితే నేనైతే చేసుకుంటాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు ఎవరైనా నాట్ ఎగ్జామ్ ఇంకా తీసుకోకపోతే మీకు ఒక స్పెషల్ ఆఫర్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళొచ్చు. స్పెషల్ ఆఫర్ అంటే ఏం లేదు, మీరు నాట్ ఎగ్జామ్ రాసేటప్పుడు 600 వాళ్ళు ఛార్జ్ చేస్తే మీరు ఎలా అయినా జాయిన్ అవుతారు. కాబట్టి 600 పే చేసే బదులు నా రిఫరల్ లింక్ వాడితే 300 రూపీస్తో మీ నాట్ ఎగ్జామ్ అయితే తీసుకోవచ్చు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ చేద్దాం. నేను సార్కి చెప్పాలనుకున్నది ఒకటే, ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలేజెస్, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. సార్ మీరు చెప్పినట్లుగానే డిగ్రీ మ్యాటర్ కాదు, స్కిల్స్ మ్యాటర్ అన్నారుగా. ఇప్పుడు కావాల్సిన కంపెనీ రిక్వైర్మెంట్స్ని వాటిని బేస్ చేసుకుంటే అసలు డిగ్రీని అవసరం లేదు. ఎన్ఐటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు డిగ్రీ అన్నారుగా, దానికి ఆన్సర్ ఉన్నది. ఈ ఇంటర్న్షిప్స్కి ఆన్సర్ ఉన్నది. వీటికి ఆన్సర్ ఇస్తా. నాకు యాక్చువల్గా ఈ నెక్స్ట్ వేవ్లో ఏం జరుగుతుందో తెలియదు. మా సిస్టర్ ఒకటి ఉన్నది లింక్డ్ఇన్లో. ఆ సిస్టర్ని అయితే స్టార్టింగ్లో లింక్డ్ఇన్లో స్టార్ట్ చేసాను, నార్మల్గా మాట్లాడుతుంటే అడిగా అది ఏమైందో చెప్తా. సో ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలేజెస్ ఇలా ఎందుకన్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ స్కిల్ని ఫోకస్ చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు స్కిల్ని ఫోకస్ చేసుకుంటే ఇప్పుడు మీరు కాలేజీలో చూసుకుంటే మా ఫ్రెండ్ ఎన్ఐటీస్లో ఉన్నారు, ఈ ఎంసెట్ కాలేజెస్లో ఉన్నారు. వాళ్ళతో అప్పుడప్పుడు కాల్ మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, ఈ సి ప్రోగ్రామ్ చెప్తారా, వాడు మొత్తం ఆ సి ప్రోగ్రామ్ హిస్టరీ చెప్తాడు, దాన్ని ఎవడోని పెట్టిండు, అదంతా చెప్తారా, చెప్తారా, మీకన్నా నేర్పిస్తున్నారు, మీరు చాలా లక్కీ, మేము కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాం రా అని అన్నారు. ఎవరు? ఎంసెట్లో ఉన్న మా ఫ్రెండ్ అన్నాడు, ఎన్ఐటీలో ఉన్న మా ఫ్రెండ్ అన్నాడు. ఎన్ఐటి కాదు, ఎన్ఐటీలో ఉన్న మా ఫ్రెండ్ అన్నాడు, మీరేంటారు ఎన్ఐటీలో ఉన్నారు, కష్టపడ్డారు, చదువుకున్నారు, పోయినారు కదా అంటే ఏంది చెత్త ఇవ్వడం మొత్తం ఏం లేదు అని అన్నాడు. ఇప్పుడు ఈ టాప్ ఎన్ఐటీస్లో ఎలా ఉంటుంది, టాప్ ఐఐటీస్లో ఎలా ఉంటుంది, అది వెళ్ళే వీడియో ఇంకా కొంచెం వెళ్ళే ముందు చెప్తా. ఈ వీడియో ఎంత లెంత్ ఉంటుంది కూడా తెలియదు, మళ్ళీ ఒక్కోసారి చెక్ చేసుకోవాలి స్టోరేజ్ అయిపోయిందో లేదు. ఒకసారి మొత్తం అలాగే అయిపోయింది వీడియో మధ్యలో, ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినప్పుడు అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇంటర్న్షిప్స్. ఫస్ట్ 3 monthsలోనే ఇంటర్న్షిప్స్ కొట్టారు. కండిషనల్ ఆఫర్ లెటర్స్ 300 వచ్చాయి. రేంజ్ వచ్చి 15,000 to 20,000 అన్నాడు సారు, కానీ రేంజ్ 15,000 to 30,000. మా ఫ్రెండ్కి 30,000 అయితే కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేశారు. సార్ ఏమంటున్నాడు అంటే, అటువంటి ఆఫర్ లెటర్స్ ఒక కంపెనీ దగ్గర నుంచి ఎన్నో కొట్టచ్చు, 10,000 1,00,000 కొట్టచ్చు అన్నాడు. ఒక్కసారిగా 1,00,000 10,000 కొట్టచ్చు అన్నాడు సార్. ఇప్పుడు సార్ తెలియని రియాలిటీ ఏంటంటే, మీరు ఒకసారి ఎన్ఐటీకి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా సార్. ఇటువంటి వీడియోలు తీసేటప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ రివ్యూస్ తీసుకునే బదులు ఒకసారి ఎన్ఐటీలోకి వచ్చి ఏం జరుగుతుంది అక్కడ ఇప్పుడు మీరు మీరు ఇచ్చే గైడ్లైన్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయట ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అందుకు నాకే మోర్ దాన్ 10 members అనుకుంటా అన్న నేను జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు, అడ్మిషన్ ఫీ పే చేసేవాళ్ళు, పే చేసేసిన వాళ్ళు నాకు మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు, అన్న ఈ ఎన్ఐటి స్కామ్ అంటున్నారు, ఇలా జాయిన్ అయిపోయాం. అలా ఆ సార్ రఘు సార్ ఎలా అంటే చెప్తున్నాడు, అసలు ఏంటన్న నాకేం అర్థం అవ్వట్లేదు, కొంచెం క్లారిటీ ఇవ్వ అంటున్నారు. నేను అప్పటి నుంచి చూసాను మీ వీడియోస్, ఫ్రీక్వెంట్గానే చూస్తున్నాను రఘు సార్ ఫ్రీక్వెంట్ వీడియోస్. మీరు ఏదన్నా ఒక కంటెంట్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు సార్ రివ్యూ? డైరెక్ట్ ఎన్ఐటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, క్యాంపస్కి వెళ్ళొచ్చుగా, డైరెక్ట్ క్యాంపస్కి రావచ్చు హైదరాబాద్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అవన్నీ కంపెనీ నుంచి అవన్నీ వచ్చినవి ఒకటే కంపెనీ నుంచి కాదు సార్, డిఫరెంట్ కంపెనీస్ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఇచ్చినప్పుడు వాళ్ళ ఉంటాయి సార్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చెక్ చేసుకున్నాడు కంపెనీ వాళ్ళ లింక్డ్ఇన్లో వాళ్ళకి మెసేజ్ అయ్యి కంపెనీ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అవుతాం. ఇప్పుడు కంపెనీ
ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ వచ్చి చెక్ చేసుకుంటుంది మేము ఇక్కడ తీసుకున్న స్టూడెంట్స్ ఎలా వర్క్ చేస్తున్నారని కంపెనీ వచ్చి కాలేజీకి వచ్చి చెక్ చేసుకుంటుంది. ఆ విషయం తెలుసా మీకు? నెక్స్ట్ వచ్చి గ్రో సైకిల్ని కంప్లీట్ చేసుకోండి. ఇంటర్న్షిప్స్ రాకపోతే ఓకే. ఇక్కడ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది స్టార్టింగ్లోనే చెప్తున్నాను, ఎందుకంటే మధ్యలో వీడియో స్కిప్ చేస్తారేమో ఎవరన్నా, అందుకే స్టార్టింగ్లోనే చేస్తున్నా. 1 ఇయర్ కాదు, 1 ఇయర్ కాదు, 2 ఇయర్ కాదు, 10 ఇయర్స్ తర్వాత మాకు ఏంటివి ఇంటర్న్షిప్స్తో చెప్పారు. మీరు ఇంటర్న్షిప్స్ పాయింట్ చెప్పేటప్పుడు చెప్పారు పాయింట్ 10 ఇయర్స్ తర్వాత మాకు జాబ్స్ వస్తాయంట. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని ఈ ఎన్ఐటీలో కూర్చొని ఉన్న కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటుంటే మాకు 10 ఇయర్స్ తర్వాత వచ్చేది. అంటే మీరు యూట్యూబ్లో క్లాసులు చెప్పేస్తే ఇమీడియట్గా వచ్చేస్తాయి జాబ్స్, 2-3 ఇయర్స్లోనే జాబ్స్ వచ్చేస్తాయా? మేము ఇక్కడ నేర్చుకుంటాం, ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మేము నేర్చుకుంటున్నాం, మాకు 10 ఇయర్స్ తర్వాత వచ్చే జాబ్స్ మీకు వచ్చేస్తాయి. ఒక నార్మల్ కాలేజీలో చేరి మీ యూట్యూబ్ వీడియోలు చూస్తే వచ్చేస్తాయి జాబ్స్, వచ్చేస్తాయా సార్? నాకు అర్థం అవ్వట్లేదు. మీరు దానికి నేను లింక్డ్ఇన్లో మెసేజ్ పెట్టాను మీతో మాట్లాడదామని, ఇంతవరకు మీరు దాన్ని చూడలే, రిప్లై కూడా ఇవ్వలే ఇంకా దాన్ని. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారు, ఎండ్ వరకు చూస్తారని నాకు తెలుసు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు వీటన్నిటికీ రిప్లైలు మీరు ఎలా అయినా వీడియో తీస్తారని తెలుసు. లింక్డ్ఇన్లో ఒకసారి మెసేజ్కి రిప్లై ఇవ్వండి సార్. గ్రో సైకిల్ని కంప్లీట్ చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. గ్రో సైకిల్ని కంప్లీట్ చేసుకున్న మటుగాన స్కిల్స్ ఇప్పుడు అది నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు గ్రో సైకిల్స్ కంప్లీట్ చేసుకుంటే స్కిల్స్ వచ్చేసినట్టేనా సార్? ఇప్పుడు ఈ ఎన్ఐటీలు ఏంటిదంటే నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తాం. ఇంకా కింద ఉన్నాయి, సరే ఓకే. గ్రో సైకిల్ని కంప్లీట్ ఇది ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జాబ్స్ మేము ఇక్కడ ఇది అందరూ కరెక్ట్గానండి. 1, 2, 3, 4 కాదు, 10 ఇయర్స్ తర్వాత మాకు జాబ్స్ వస్తాయి ఎన్ఐటీలో. మేము చదివితే ఈ బౌన్సర్లను పెట్టి బయటకు గుంజేస్తారు. మేము ఇక్కడ స్కిల్స్ నేర్చుకుంటే 10 ఇయర్స్కి వస్తాయి జాబ్స్. అదొకటి. ఏదో మేము చేసిన స్మాల్ మిస్టేక్స్, లైక్ ఏంటిదంటే స్మాల్ మిస్టేక్స్ 80 ప్రాజెక్ట్స్ చేయమంటే 79 చేసి ఆపేయడం, 90 ప్రాజెక్ట్స్ చేయమంటే 89 చేసి ఆపేయడం. మేము అన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కంపెనీ మాకు జాబ్ ఇవ్వకుండా మీరు చేసి ప్రాజెక్ట్స్కి జాబ్ ఇచ్చేస్తాడు సార్. అది ఎలా అవుతుంది సార్? నాకు అర్థం అవ్వాలి. అది మీరు కొంచెం క్లారిటీ అండి సార్, దాని మీద నాకు అంత అర్థం అవ్వట్లేదు. మా ఫ్యూచర్ని మీరు ఈ ఉన్నాడుగా బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన అతను, అలా మీరు ఎన్ఐటిఎన్స్ అందరిది కాలజ్ఞానం రాసేస్తున్నారు. ఎలా ఎవడెలా అయిపోతాడు, ఏదైపోతాడు అని కాలజ్ఞానం అయితే రాస్తున్నారు మీరు. మాది నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ సిచ్యువేషన్. మేము చెత్త కరికులంని మేము నేర్చుకుంటున్నాం అన్నారు కదా, ఒక నిమిషం సార్. మేము బెస్ట్ కరికులం నేర్చుకుంటున్నాం అంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏవో నేర్చుకుంటున్నాం. కంపెనీ వాళ్ళతో స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు బయట కాలేజీలో చూసి ఇప్పుడు వింటున్నారుగా, ఆ కాలేజీలో చేరండి, ఈ కాలేజీలో చేరండి, ఆ ఎంసెట్ కాలేజీలో చేరండి. ఆ స్టోరీ కూడా మీకు నెక్స్ట్ ఇంకా ఉన్నది. అలానే ఎక్కడ స్కిప్ చేయకండి, చూస్తానండి. ఇప్పుడు మేము ఇక్కడ నేర్చుకుంటుంది చెత్త కరికులం అంటున్నారు కదా. మీ కరికులం మీరు ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో స్టార్ట్ చేశారు కదా సార్, దాని కరికులము అంతా షేర్ చేయండి సార్. మేము కొంచెం అంటే ఉన్నారుగా కొందరు మిమ్మల్ని నమ్మి బిలీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం తెలియాలి. మాది వేస్ట్ కరికులం అంట, మీది బెస్ట్ కరికులం. మీరు చేసేది ఏదో మీ దగ్గర ఓకే బెస్ట్ది ఏదో ఉంది. బయట ఇప్పుడు మీరు మా ఫ్రెండ్స్ మొత్తం రిగ్రెట్ అవుతున్నారు సార్. మీకు అది తెలుసో తెలియదు కానీ వాళ్ళు అక్కడ మ్యాథ్స్ అని ఏదేదో చదువుతున్నాం రా, మాకు అసలు ఫ్యూచర్ మీద భయం వేస్తుందరో తలుచుకుంటే అంటున్నారు. మీరు వాటి మీద ఫోకస్ చేస్తే చాలా బెటర్ సార్. ఈ ఎన్ఐటీ వాళ్ళు జాయిన్ అవ్వకండి అని చెప్పే బదులు ఎలా అయినా ఫ్యూచర్కి కావాల్సింది ఏంటిది, ఒక మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వాడికి ఏదో ఒక స్కిల్ ఉండాలి, డిగ్రీ కాదు ఉండాల్సింది. ఆ డిగ్రీది కూడా చెప్తా, మీరు ఎన్ఐటీలు ఎందుకు డిగ్రీ ఇవ్వాలి అది చెప్తా. ఎన్ఐటీ వాళ్ళు డిగ్రీ ఎందుకు ఇస్తున్నారు అన్నారు కదా, దానికి ఉన్నది రీజన్ ఉన్నది. రీజన్ ఉండకుండా ఇవ్వరుగా, అదే చెప్తా. మేము ఇక్కడ కంపెనీ రిక్వైర్మెంట్స్ నేర్చుకుంటున్నాం, అక్కడ వాళ్ళు ఇప్పుడు మేము కంపెనీ రిక్వైర్మెంట్స్ ఇక్కడ నేర్చుకుంటున్నాం. మీరు చెప్పే నార్మల్ కాలేజీలో కంపెనీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు నేర్చుకోరు. మమ్మల్ని మేము ఎవ్రీడే అప్గ్రేడ్ చేసుకుంటాం. ఒక కొత్త స్కిల్ లైక్ ఒక కొత్త టాపిక్ని నేర్చుకుంటాం. అక్కడ వాడు ఏం చేస్తాడు, ఆ థియరీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాడు. అవి ఎక్కడ ఉపయోగపడతాయి నాకైతే తెలియదు. ఇంకొకటి మాకు ఒక గుడ్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ టెక్నాలజీస్ మీద ఒక గుడ్ మెంటర్ ఉంటాడు. నిజంగా మెంటర్ చాలా హెల్ప్ఫుల్ సార్. నేను ఎన్ఐటీలో నేను బెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఈ మెంటర్షిప్.
చాలా బెస్ట్. మీరు బయట కాలేజీలలో చేసుకుంటే కొన్ని ఉంటారుగా కొన్ని ప్రోగ్రామింగ్ చెప్పడానికి, ఆ సార్ గారు ఏం చెప్తారు, మా ఫ్రెండ్ అన్నాడు, మా ఫ్రెండ్ ఒపీనియన్ ఇది, ముగ్గురు ఫ్రెండ్స్ ఒపీనియన్ ఇది. ఆ సార్ గారు ఏం చెప్తాడో, ఆ సార్ గారు కొన్నా వచ్చో రాదరా అంటాడు, కోడింగ్ వచ్చో ఉంటుంది, కానీ ద వే హౌ ఈ టీచర్స్ చెత్తగా ఉంటుందిరా అంటున్నాడు. అదొక పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మాది చెత్త కరికులం, వాళ్ళది బెస్ట్. అంటే ఏదో చిన్న చిన్నవి మిస్టేక్స్ ఉన్నాయని అంటున్నారుగా, అవేదో ఇంకా సరి చేయొచ్చు కదా సార్. ఇంక ఎన్ఐటీలోకి ఎందుకు వస్తారు స్టూడెంట్స్ అంతా? అక్కడే వెళ్ళేవాళ్ళంగా మేము కూడా. మీరు 2 years బ్యాక్ ఇదంతా ప్లాన్ చేసినప్పుడు ఎన్ఐటీ వాళ్ళు మీ ప్లాన్ని ఓవర్కమ్ చేశారనేగా మీరు అంటున్నారు ఇండైరెక్ట్గా. మీకు ఒక 2 years బ్యాకే మేము ఈ మొత్తం సెట్ చేసుకున్నాం, ఈ మధ్యలో వీళ్ళు వచ్చి చెడగొడితే మేము ఎందుకు కామ్గా ఉంటున్నాం అన్నారుగా. ఓకే, ఇక్కడ ఈ నాట్లు ఈసారి ఈ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలంటే 30 lakhs గాలికి వదిలేయాలి. 30 lakhs ఎందుకు అవుతుంది సార్? అసలు కరెక్ట్గా చూసుకుంటే 15 lakhsలో ఒక అతను మంచిగా నాట్ ఎగ్జామ్ రాసి, ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అయితే నాట్ ఎగ్జామ్ మంచిగా తన ఎంసెట్ రిజల్ట్స్ అవి చూపిస్తే 15 lakhsతో సెట్ అవుతుంది సార్. ఇంకా లేదు కొంచెం అటు ఇటు అయితే 18 lakhs దగ్గరికి సెట్ అవుతుంది. మీరు తీసుకెళ్ళి 30 lakhs చెప్పారు, ఏమైపోవాలి సార్ అసలు విన్నోళ్ళు? ఇక్కడ మేము ఎంత కడుతున్నామో, ఒక నార్మల్గా ఎంసెట్లో మంచి ర్యాంక్ రానివాడు కూడా బయట కాలేజీలో అదే కడుతున్నాడు సార్. మీరు లెక్క వేసుకోవచ్చు, 5 లక్షలు కడుతున్నాడు, 4 లక్షలు 5 లక్షలు కడుతున్నాడు బయట కాలేజీలో. మేము ల్యాప్టాప్లతో ఇక్కడ మేమేం చేస్తాం, ల్యాప్టాప్లు ఎలా వాడాలో తెలుసు. మేము ఆడుకుంటాం ల్యాప్టాప్స్, లిటరల్లీ చెప్పాలంటే గేమ్లు ఆడుకుంటాం, చాలా చేస్తాం ల్యాప్టాప్స్తో. మీరు ఒక కాలేజీకి వెళ్ళి వాడికి ఇచ్చినప్పుడు వాడు ల్యాప్టాప్ ఎలా వాడాలో తెలియదు. ఫస్ట్ వాడు కర్సర్ ఎలా మూవ్ చేయాలో తెలియదు. ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను చూసా, క్యాపిటల్ లెటర్స్ కొట్టడం తెలియట్లేదు తనకి, ఒక అమ్మాయికి. ఏం చెప్పమంటారు దీనికి? ఇప్పుడు మేము ఇక్కడ ఇంత మనీ పే చేస్తున్నామంటే చెత్త అంటారు. మీరు ఆల్రెడీ ముందే చెప్పేశారు ఒక కామెంట్లో, మీ లింక్డ్ఇన్ పోస్ట్ కామెంట్ పెట్టా, నెక్స్ట్ వేవ్కి ఎన్ఐటీకి కంపేర్ చేయకండి సార్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టా. మీరు ఈ ఎన్ఐటి నెక్స్ట్ వేవ్ అంటున్నాడు. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ కదా, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదు. అసలు ప్లేస్మెంట్స్ హెడ్ ఎవరు సార్? రాహుల్ అతులూరి గారా? రాహుల్ అతులూరి సార్ ప్లేస్మెంట్స్ ఇస్తారా మీకు? అసలు ప్లేస్మెంట్స్ ఫస్ట్ నేను మా మెంటర్కి అడిగా, ఇలా ఈ నెక్స్ట్ వేవ్లో అసలు మంచిగా లేవంట కదా సార్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు కొందరు నెక్స్ట్ వేవ్ వాళ్ళని ఈ ఎన్ఐటి వాళ్ళు తీసుకున్నారు, ది బెస్ట్ ఉన్న వాళ్ళని. వీళ్ళు స్టూడెంట్స్కి మంచిగా చెప్పగలరు, వీళ్ళు బెస్ట్ అనుకున్న వాళ్ళని మాకు మెంటర్స్గా పెట్టారు. వీఆర్ హ్యాపీ విత్ దట్ సార్. చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు. మాకైతే హెల్ప్ఫుల్గా ఉంది. ప్లేస్మెంట్స్ రాహుల్ అతులూరి గారిని ట్యాగ్ చేస్తారు. ప్లేస్మెంట్స్ హెడ్ని ఎవరు? అతన్ని ట్యాగ్ చేస్తే తెలుసుకోండి ప్లేస్మెంట్స్ హెడ్ ఎవరు. ప్లేస్మెంట్స్ హెడ్ ఎవరినో ట్యాగ్ చేసి మీరు అతన్ని అడగాలి. ఇది ఎలా ఉందంటే మీ గూగుల్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పి గూగుల్లోనే తిట్టినట్టున్నది. లైక్ మీ మొబైల్ డేటా అయిపోగొట్టుకొని గూగుల్ ఓపెన్ చేసినప్పుడు గూగుల్ ఓపెన్ అవ్వట్లేదని, లింక్డ్ఇన్లో పోస్ట్ గూగుల్ ఓపెన్ అవ్వట్లేదని ఆయన్ని గూగుల్ సీఈఓని వాళ్ళని ట్యాగ్ చేసినట్టుంది, ఈ జియో నెట్వర్క్ని కాకుండా. ఏం చెప్పాలి సార్? 1700 to 3000 కంపెనీస్ అన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ వేవ్లో మీరే చెప్పారు కదా, నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ లేవు, స్కిల్స్ అయితే పర్వాలేదు అని అన్నారు. ఇక్కడ 2 types సార్. నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యారంటే అది ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అయినా ఉండాలి. లైక్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ఇయర్ టు 4th year వరకు బీటెక్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లైక్ ప్యారలల్గా ఈ ఎన్ఐటి పోర్టల్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ చదువుతున్నామో దానికి ఎక్కువ మెయిన్ ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు దీన్ని చదువుకుంటూ ప్యారలల్గా ఇది వచ్చినప్పుడు వీడు దీనికి పెట్టే టైం ఎక్కడ? వీడు కాలేజీలోనే గడుపుతున్నాడు. వీడు కాలేజ్ తర్వాత ఇక్కడ పెట్టే టైం ఎంత? 2 to 3 hours. ఆ ఖాళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. వాడు వచ్చిన ఖాళీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం తెలియదు. ఓకే, పర్ఫెక్ట్గా చదివాడు, మంచిగా స్కిల్స్ వచ్చాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు? ఎన్ఐటి ఈ నెక్స్ట్ వే వాళ్ళ మీద, ఓకే నెక్స్ట్ వే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు, పర్వాలేదు. వాడు జాబ్కి రెడీగా ఉన్నప్పుడు ఇంక డైరెక్ట్ వాడే సెర్చ్ చేసుకోవచ్చుగా.
లింక్డ్ఇన్లో అన్నీ ఉన్నాయి. ఇంక లింక్డ్ఇన్ డిలీట్ చేయొచ్చు వాడు చెత్త యాప్ అనుకొని. ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి సార్ కరెక్ట్గా. చాలా ఉంటాయి వేస్. ఇప్పుడు వాడు జాబ్కి రెడీ అన్నప్పుడు వాడికి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ కనిపిస్తాయి. లింక్డ్ఇన్లో సెట్ చేసుకోవచ్చు. డైలీ 30 జాబులు ఫ్రీ అని చెప్పి కనిపిస్తుంది. 30 ఒక 100 పెట్టమని ఖాళీగా ఉన్నప్పుడు ఒకడనే రెస్పాండ్ అవ్వడా కంపెనీ వాడు. నాకేం అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ వాళ్ళకి ఇంత స్కిల్స్ ఉంటే జాబ్స్ రావట్లేదు అంటున్నారు. మీ దాంట్లో మీరు ఏదో స్వామి వివేకానంద స్లోగన్స్ చెప్తారు. ఎప్పుడు అవన్నీ పాస్ట్లో ఇప్పుడు వర్కౌట్ అవ్వవు సార్. రాజుల కాలం స్లోగన్స్ ఉంటాయి, దేవతలు చెప్పిన స్లోగన్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ వర్కౌట్ అవ్వవు సార్. ఇప్పుడు ఏమన్నా చెప్తే స్వామి వివేకానంద గారు అంటారు. స్వామి వివేకానంద గారు చెప్పారు మీకు ఎన్ఐటి మీద చేయమని. ఏదన్నా ఒక స్టూడెంట్స్ని కరెక్ట్గా గైడ్ చేయండి, అలా ఇలా చూసుకోవాలి. కానీ మీరు ఫైట్ చేస్తున్నది అయితే కరెక్టే సార్. కానీ ఒకసారి ఎన్ఐటీలోకి వచ్చి చూడండి అసలు అక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా ముబ్బు అయిపోయింది. మేబీ కనిపిస్తున్నా అనుకుంటాను నేనైతే. ఓకే, పర్ఫెక్ట్గానే ఉంది. ఈ ఎన్ఐటీకి వచ్చి చూడండి సార్ అసలు ఏం జరుగుతుంది అని. 8 to 18 lakhs గాలికి. ఇది ఆల్రెడీ చెప్పా. సరే ఓకే, ఫస్ట్ ఈ స్క్రిప్ట్ కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు. నాకు తెలిసినది చెప్తాను నేను. ఒక్క నిమిషం. ఈ నెక్స్ట్ వేవ్ గురించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు, మీకే వదిలేస్తున్నా. నెక్స్ట్ వేవ్ గురించి నేనేం చెప్తున్నా ఒక్కటే, వాళ్ళు కరెక్ట్గా ఫోకస్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ యాప్లు జాబ్స్ వచ్చినవి ఉన్నాయి. వాడు ఒక డే మొత్తం దాన్ని కేటాయించి ఉన్న కంపెనీస్ అన్నిటికీ మీద పెట్టేస్తే మినిమం ఎన్నో కొన్ని రెస్పాండ్ అవుతాయి. వాడికి బనానా ఒలిచి నోట్లో పెట్టాలా? అంత వయసు వచ్చింది, 22 ఏళ్ళు వచ్చింది. వాడు సెట్ చేసుకోవడాలి వాడికి కావాల్సిన జాబ్లు. ఇవన్నీ నెక్స్ట్ వేవ్ వాళ్ళే ఇచ్చి ఇవ్వాలా. ఇప్పుడు ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళు తీసుకొచ్చాడు, వాడిది కరెక్ట్గా రన్ అవ్వాలంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ తీసుకెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ వేలో జాబ్ కొట్టాలంతా ఎవరు సార్ అయితే మరి. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ నేను రాశాను అనుకోండి, నాకు మెయిన్స్లో సీట్ రాలేదని చెప్తే మెయిన్స్ చెత్త వేస్ట్ అంటారు దాన్ని. ఈ నెక్స్ట్ వేవ్లో జాబులు కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారు. కొందరు ఉంటారు ఇప్పుడు పర్ఫెక్ట్గా రానివాడిని తీసుకుని మీ కంపెనీ వాడు పెడితే వీడికి చెత్త పేరు కదా నెక్స్ట్ వేవ్కి. అదొకటే. ఆ నెక్స్ట్ వేవ్ వదిలేయండి. ఇప్పుడు ఎన్ఐటి గురించి చెప్తాం. ఈ ఎన్ఐటీలో ఆ రోబోట్స్ అని చెప్పి 9 hours మేము వర్క్ చేస్తామన్నారు కదా. ఇంకోటి గేమ్స్ ఉండవన్నారు. ఓకే, ఫస్ట్ ఈ 9 hours చెప్తాం అని. మేము 9 hours ఏం వర్క్ చేయం సార్. మేము కరెక్ట్గా 8:30కి వెళ్తాం. కొందరు 9:30కి వస్తారు. అక్కడ క్లాస్ రూమ్ క్విజ్ జరుగుతుంది, డైలీ క్విజ్ జరుగుతుంది. పాస్ట్లో అయిన ఎగ్జామ్స్ విని పాస్ట్ అయిన సిలబస్ని ఇక్కడ కొంచెం అప్పుడు వచ్చిన వెంటనే మాకు షెడ్యూల్ అనేది ముందుగానే ఇచ్చేస్తారు. ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చేస్తారు. మేము హాస్టల్ అయినా చూసుకోవచ్చు. అక్కడికి వచ్చినా ఒక 10 minutes వరకు ఒకసారి అలా రపరప అని చెప్పి రివైజ్ చేసుకోవచ్చు. 8:30 to 9:30 క్విజ్ ఉంటుంది. కొందరు 9:30కి వస్తారు, 8:40, 9:20 అలా వస్తారు. వాడు వదిలేండి, వాడికి గంట పోయి ఆడే. 8:30 to 9:30, 9:30 to 10:30, 10:30 to 11:30, 11:30 to 12:30. టోటల్గా 1 dayలో 2 to 3 classes ఉంటాయి సార్. మ్యాక్సిమం 3 classeస్కి మించి వెళ్ళవు. 2 to 3 classes ఉంటాయి. మళ్ళీ ఇదంతా మీకు టైమింగ్ ఎందుకు కన్ఫ్యూజన్. వచ్చే క్లాస్ రూమ్ క్విజ్, ఇది డైలీ క్విజ్ అయిపోతేనే 2 to 3 classes ఉంటాయి. ఒక క్లాస్ 1 hour. సమ్ టైమ్స్ ఈ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అని అది కొంచెం ఉంటుంది. అది ఇంటర్న్షిప్స్ రాని వాళ్ళకి వరకు ఉంటాయి. ఇంటర్న్షిప్ స్టార్ట్ అవ్వని వరకు ఉంటాయి. 2 to 3 classes, ఒకటి 1 hour. దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ గంట. రోబోట్ల మాత్రం గంట ప్రాక్టీస్ చేయం సార్. కొంచెం టైం అప్పుడప్పుడు డివేట్ అవుతూ ఉంటాం, చిల్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ చిరాకు వచ్చినప్పుడు మేము గేమ్స్ ఓపెన్గా చెప్తున్నాయి. ఎన్ఐటి గురించి తప్పేందో చెప్పాలి. బోర్ కొట్టేసినప్పుడు మెంటర్స్ అలా తిరిగేటప్పుడు గేమ్స్ ఆడుకుంటాం వాళ్ళకి తెలియకుండా. ఓపెన్గా చెప్తున్నాను, తప్పేం లేదుగా. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎన్ఐటి ఉన్నది ఓపెన్గా చెప్పడం నేను పెట్టుకున్నా. సో అలానే ఉన్నది మొత్తం చెప్తున్నా. గేమ్స్ ఆడతాం. నేనైతే ప్రెజర్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. మీరు హాలిడేస్ అంటున్నారుగా,
మాకేదో సరదాగా అంటే ఈ మాతో పాటు బయట చదివే వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, మేము రావట్లేదే, మాకు కొంచెం టైం ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటుంది అని ఫీల్ అయ్యి మేము హాలిడేస్ అంటున్నాం తప్ప నార్మల్ కొందరు స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు నాకు ఈ హాలిడేస్ ఇస్తే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇక ఎవ్వరు లేడు, నాకు బోర్ కొడుతుంది, నాకు హాలిడేస్ అవసరం లేదు, నేను అక్కడే మంచిగా ఉంటా. కొందరు ఉంటారు వచ్చిన వెంటనే వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి హాలిడేస్ అవసరం. మీరు ఫైట్ చేసేస్తున్నారు ఓ ఫ్రీడమ్ ఫైటర్ లెక్క, హాలిడేస్ లేవంట, ఎన్ఐటీలో హాలిడేస్ లేవు. అది వాడు ఎవడు చెప్తాడో మీకు తెలియదు. గ్రౌండ్ ఇప్పుడు నేను వచ్చి మీ గ్రౌండ్ లేదని కరెక్ట్ గ్రౌండ్లో కొంచెం ఏదో మంచిగా లేదన్న అనుకో, ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఎన్ఐటీలో గ్రౌండ్ మంచిగా లేదు. ఏంటి సార్ ఇది? ఇంకోటి ఏంటిదంటే మాకు జాబ్స్ ఎలా లైక్ ఓకే ఏమంటారు దాన్ని గుర్తురాట్లే, జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు అంటారు. ఇంకొకటి మేము పొద్దుకెళ్ళి సాయంత్రం వరకు ల్యాప్టాప్ల మీద కూర్చొని ఉంటాం, ఆ ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ల మీద కూర్చొని ఉంటాం. ఏం చేస్తాము లైక్ ఓన్లీ దాని మీదే ఆ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, ప్రాజెక్ట్ చేసుకోవడమే మాదంటారు మీరు. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్తాం, హ్యాకథాన్స్ అనేటివి జరుగుతాయి సార్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. సాల్వ్ చేసిన వాటికి స్వర్గం ఎక్కడెక్కడో తీసుకెళ్తారు, ముంబై ట్రిప్ అని ఢిల్లీ ట్రిప్ అని అక్కడెక్కడెక్కడో తీసుకెళ్తారు. హ్యాకథాన్స్ 2 జరిగాయి సార్. ఒక బెస్ట్ ఈ క్లబ్స్ ఉంటాయి, ఆ క్లబ్స్ కండక్ట్ చేసింది జెన్ఐ క్లబ్ అని ఒకటి ఉంటుంది. 8 lakhs అయింది ఒక హ్యాకథాన్కి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మొత్తం రాహుల్ అత్తులూరు సార్ జోయిలో పెట్టుకుంటలేడు సార్, మనీ మొత్తం తీసుకొని వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు అంతంతా. ఈ హైదరాబాద్లో ఇప్పుడు మెయిన్ టౌన్లలో వాడు ఫ్రీగా మేము అది చెప్పలేడుగా, ఫ్రీగా పెట్టి రాండి కూర్చోండి వినండి అని చెప్పలేడుగా. మేము వాడికి మనీ ఇస్తేనే వాడు ఎంత మంచి. ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎన్ఐటీలో వాళ్ళు మనీ స్పెండ్ చేసే ముందు ఆలోచించరు, ఎంత పెడుతున్నామని ఆలోచించరు. ది బెస్ట్ ఉందా లేదా ఒకటే మటుకు చూస్తారు. మేము కూర్చొని గంటలు అటు కూర్చుంటాం, ల్యాప్టాప్ టపటపటప 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, ప్రాజెక్ట్ చేస్తాం. మళ్ళీ జాబ్ కొట్టిన తర్వాత కూడా అది జాబ్ మీరు చెప్పిన రేంజ్ 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000. ఏంటి సార్ ఆ రేంజెస్ ఏంటి సార్? మీ దగ్గర మటుకు మళ్ళీ మీ దగ్గర క్రోర్స్ వస్తాయా సార్? 3 crores వస్తాయి మీ దగ్గర. నాకు వీటికి కొంచెం రిప్లై ఇవ్వండి సార్. అసలు ఈ ఎన్ఐటీకి మీరు ఏదో అంటున్నారుగా, దానికి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది, ఆ డిఫరెన్స్ ఏంటిదో మీరు కొంచెం చెప్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మాకు. అసలు మీరు ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఏదో మీరు కన్వే చేయాలనుకుంటున్నారు కానీ ఏం కన్వే చేయాలనుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పింది అయితే ఎన్ఐటీ మీద మొత్తం చెత్త అంతా చెప్తున్నారు. ఆ ఇంటర్న్షిప్స్ అనుకోండి, ఆ ఇంటర్న్షిప్స్ మీరు మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చాడో మీకు తెలియదు. 4 ఇప్పుడు మీరే అంటున్నారు కండిషనల్ ఆఫర్ లెటర్స్ అంటున్నారు, అవి కరెక్టే. కండిషనల్ ఆఫర్ లెటర్స్ వచ్చాయి, డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చాయి. ఒక కంపెనీ మీకు 300 మెంబర్స్ని హైర్ చేసుకోవాలి, ఒకటే కంపెనీ 300 మెంబర్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి. డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత ఇది వీడి వరకు కరెక్టే చెప్పారు. మళ్ళీ ఏంది, కాలేజీకి వెళ్ళి చెక్ చేసుకుంటే 3 to 4 మెంబర్స్కి ఇచ్చారని, 3 to 4 మెంబర్స్కి చూపిస్తారు. మిగతావన్నీ కండిషనల్ అంటున్నారు. ఆడ ఉన్నవన్నీ కండిషనల్ ఆఫర్ లెటర్సే. ఉన్న వాటిలో మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్కి కరెక్ట్గా ఇచ్చేయాలి, కరెక్ట్ ప్లేస్ చేయాలి. సెకండ్ ఇయర్ కల్లా వీళ్ళందరినీ ఒక మంచి సెకండ్ ఇయర్ దాటిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎండ్ల కల్లా వీళ్ళు ఒక డైరెక్ట్ వాళ్ళు ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు అప్పుడే చెప్పా, ఈ నెక్స్ట్ వేవ్ని ఎన్ఐటీని కంపేర్ చేయకండి సార్ అని చెప్పా. వాళ్ళు వేరే వీళ్ళు వేరే. అసలు మీరు ఏం కంపారిజన్ చేస్తున్నారు? ఇప్పుడు 10th క్లాస్ ఎవడో ఫెయిల్ అయ్యాడు అని చెప్పి వాడు 10th క్లాస్ ఫెయిల్ అయినారు అని చెప్పి మీ వేరే వాడిని 10th క్లాస్ చదవద్దు అంటారా సార్? కంపారిజన్ చేసుకోవాలి కానీ ఇలా చేస్తారా? మళ్ళీ బైజూస్ని ఎన్ఐటీతో కంపేర్ చేస్తారు, చైతన్య కాలేజీని ఎన్ఐటీతో కంపేర్ చేస్తారు. ఐఐటీలలో జేఈలలో సీట్లు కావాలి కానీ ఇక్కడ గంటలు చదవద్దు. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి కానీ వాడు 18 గంటలు 15 గంటలు చదవద్దు, ఫ్రీగా ఇచ్చేస్తారు. అంత ఈజీ అనుకుంటున్నారు సార్. కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుగా, మీకు తెలిసే ఉంటుంది కదా కాంపిటీషన్ ఎలా ఉందో. ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లే. నేను చెప్పేది అదే సార్, ఇప్పుడు చూసే స్టూడెంట్స్ కైనా నేను చెప్పేది అదొకటే. ఎన్ఐటీలో వచ్చిన తర్వాత ఎవ్రీడే ఇస్ ఏ ఛాలెంజింగ్. ఎన్ఐటీ అంటే ఆ నెక్స్ట్ వేవ్ లాక్క వీడియోలు చూసుడు కాదు, వీడియోలు ఎప్పుడో దాటేసాం. ఇది ఆఫ్లైన్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ నెక్స్ట్ వేవ్ వాళ్ళది ఏదో నాకు తెలియదు, ఆ నెక్స్ట్ వేవ్లో కంపేర్ చేసుకోవద్దండి. హ్యాకథాన్స్ అని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద ట్రైన్ చేపిస్తారు. మీరు ఒకటి అడిగారుగా, విప్రో సర్కిల్లో ఆగిపోయింది, అంబులెన్స్ ఆగిపోయింది, విప్రో సర్కిల్లో అంబులెన్స్ ఆగిపోయింది. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? బేసిక్
దాని వెయిట్ని కరెక్ట్గా లిఫ్ట్ చేసి ఆ హెట్రోకాప్టర్ ఏదో అంటారు, ఆ డ్రోన్ సిస్టమ్ని దాన్ని సెట్ చేస్తే ఏముంటాయి సార్, వీల్స్ ఉంటాయి, డ్రోన్స్ అంటే ఆ డ్రోన్ ఎగిరినప్పుడు పక్కన కార్లు ఎగిరిపోతాయి ఏమో అంటారేమో. దానికి లైక్ వాటికి ఒక స్టాండింగ్ సిస్టమ్ని అప్లై చేస్తే పైన నాకు ఇమేజ్ ఇక్కడ ఒక నిమిషం అలానే ఉన్నది, ఇమేజ్ లేదు. వాటికి పైన రెక్కలు బిగిస్తే చాలు సార్ అంబులెన్స్కి. వాటిని వెయిట్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి, ఏం లేదు ఆ ఎయిర్ సిస్టంలోనే ఆ ఎయిర్లోనే ఈజీగా అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమనండి అసలు అవసరం లేదు, అది బేసిక్గా ఆలోచిస్తుంటేనే తెలుస్తుంది. మేము చేసేటివన్నీ ఏదో చెత్త ప్రాజెక్టులు అంటారు, మేము ఇన్నిన్ని గంటలు చదువుతున్నాం అంటారు, కానీ మేము చదువుతున్నాం, ఒక బెస్ట్ వేలో చదువుతున్నాం, రోబోట్లు అందరూ చదవట్లే, పర్ఫెక్ట్గానే చదువుతున్నాం కొంతవరకు. ఓకే, ముబ్బై అయితే అయిపోయింది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే లైక్ ఆల్రెడీ నేను సరే ఈ వీడియో అసలు అనుకోలేదు, బయట మొత్తం నాయసేసి ఉండే వీడియో కరెక్ట్గా క్యాప్చర్ చేయలేదు, కానీ ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాం. కానీ నాకు పర్ఫెక్ట్ తెలుస్తలేదు స్టూడెంట్స్ ఎక్కడ స్టక్ అయ్యారు, ఏది డౌట్ అవుతున్నారో అది కరెక్ట్గా చెప్తే నేను దాని మీద ఆ టాపిక్ మీద కరెక్ట్ వీడియో తీసి పెడతా. ఇప్పుడు సార్ మీరు ఫస్ట్ లింక్డ్ఇన్లో ఆ కనెక్షన్ యాక్సెప్ట్ చేయండి సార్. కొంచెం మీతో కొన్ని మాట్లాడాలంటే కొన్ని డౌట్స్ని కొంచెం ఇది చేసుకోవాలంటే మీరు మాకు కూడా ఇక్కడ ఎన్ఐటీలో మాకు జాబ్ రాక మీ దగ్గరికి వస్తే ఇప్పిస్తా ఉన్నారు కదా జాబ్స్, కొంచెం కనుక్కుందామని. ఎలా ఇప్పిస్తారు, మీ సీక్రెట్ ఏంటిది, ఎన్ఐటీలు మించి మీరు చేయగలిగినది ఏంటి అది సార్, అది కొంచెం తెలుసుకుందాం. మీకు ఏమైనా స్టూడెంట్స్ చూసేటప్పుడు మీరు పర్ఫెక్ట్ ఏమన్నా ఉన్న డౌట్స్ అన్నిటినీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసేసేయండి, కామెంట్స్లో డ్రాప్ డౌన్ చేసేసేయండి. నేను పిక్ చేసుకొని మళ్ళీ రేపు వీడియో పెట్టడానికి ఉన్న కామెంట్స్కి రేపు వీడియో పెడతా. మీకు ఎక్కడ స్టక్ అయ్యారో వాటిని రేపు వీడియో తీసి పెడతా. మీకు కావాలంటే ఇక్కడ బయోలోనే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, మీరు అక్కడ మెసేజ్ చేయండి. మీరు నేను ఇక్కడ స్టక్ అయ్యా, నాకు ఇది కొంచెం భయంగా ఉంది, దీని మీద కొంచెం క్లారిఫై. ప్రతి ఒక్క దానికి నేను కన్ఫామ్ ఇప్పుడు హాలిడేస్లోనే ఉన్నా కాబట్టి కన్ఫామ్ వీడియో తీసి ప్రతి ఒక్క రోజు పెడతా. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వచ్చే వీడియో అన్నిటిని మీకు నోటిఫికేషన్ రావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నైట్ అయిపోయింది, లేకపోతే చెప్పేవాడిని ఇంకా చాలా ఉన్నది అసలు స్క్రిప్ట్. సార్ 40 నిమిషాల వీడియో తీస్తాడు, అది ఎలా తీస్తాడు నాకు తెలియదు. ఓకే సార్, ఓకే ఈరోజుకి అయితే ఇది ఉన్నాయి.